ముందే ఒక వార్త టీవీలో చూసాం. సెక్రటేరియట్లో ఒక ఆంధ్ర ఎంప్లాయీని దౌర్జన్యం చేసినటువంటి సంఘటన జస్ట్ ఇంతకు ముందే మీడియాలో చూడటం జరిగింది. చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఈ సంఘటన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోన్నది. ఉమ్మడి రాష్ట్రం నుంచి చీలిపోయిన తర్వాత సెక్రటేరియట్లో ఉన్నటువంటి ఉద్యోగుల మధ్యన సరైనటువంటి విభజన జరగలేదనేటువంటి వాదన ప్రబలంగా ఉంది. కానీ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ సమస్యను పరిష్కరించడానికి కావలసిన చొరవ తీసుకోకపోవటం వల్లనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయనేది మేము భావిస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కేసీఆర్ గారిని శంకుస్థాపనకు పిలిచేటటువంటి తీరిక ఉంటుంది, వీరికేమో వారి యాగానికి వెళ్ళేటటువంటి తీరిక ఉంటుంది. కానీ ఉద్యోగుల మధ్యన ఉన్నటువంటి సమస్యని పరిష్కరించడానికి మాత్రం నారా చంద్రబాబు నాయుడు గారికి ఖాళీ లేకపోవటం చాలా బాధాకరమైన విషయం, దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఇప్పటికైనా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ తీసుకొని ఉద్యోగుల మధ్యన ఉన్నటువంటి వివాదాలను పరిష్కరించేందుకు ప్రయత్నం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఇక రెండో అంశం కృష్ణా పుష్కరాలు. 12 రోజుల పాటు కృష్ణా పుష్కరాలు జరిగాయి. నిన్నటితో కృష్ణా పుష్కరాలు ముగిశాయి. ఇది 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కృష్ణా పుష్కరాలు జరగలేదు. కానీ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టిలో మాత్రం విజయవాడలోనే, ఆంధ్రప్రదేశ్లోనే కృష్ణా పుష్కరాలు జరిగినట్టుగా ఉన్నది తప్ప కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఎగువన ఉన్నటువంటి 4 రాష్ట్రాల్లో కూడా ఈ పుష్కరాలు జరిగాయి. కానీ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అసలు కృష్ణా పుష్కరాలని ఆయనే తీసుకొచ్చాడని, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే పుష్కరాలు జరుగుతున్నట్టుగా ప్రచార ఆర్భాటాలు చేసుకునేటటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. పుష్కరాలకి, కృష్ణా పుష్కరాలకి 1800 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఈ 1800 కోట్ల రూపాయలు కూడా తెలుగుదేశం కార్యకర్తలకి, తెలుగుదేశం కాంట్రాక్టర్లకి నామినేషన్ మీద కేటాయించి దానిలో మోర్ దాన్ 50% స్వాహా చేశారు. ఇది పుష్కరాల్లో జరిగినటువంటి గొప్ప కార్యక్రమం. అంతేకాదు, నేను కూడా మొన్న వెళ్ళా పుష్కర స్నానం చేద్దామనేటువంటి ఉద్దేశంతో. ఏ ఘాటుకు వెళ్ళినా పచ్చరంగు పులిమేశారు. చివరికి ఎంత నీచ స్థాయికి ఈ రాష్ట్ర ప్రభుత్వం దిగజారిపోయిందంటే పవిత్రమైన కృష్ణానది పుష్కర ఘాట్లకు కూడా పచ్చరంగు పులిమి పార్టీ ప్రచారం చేసుకోవాలని నీచ స్థితికి ఎందుకు దిగజారిపోయారో నాకైతే అర్థం కాల. దేవుడి సొమ్ముతో పార్టీ ప్రచారం చేసుకునేటటువంటి కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయారు. అంతేకాదు, పుష్కరాలకు ముందు విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక దేవాలయాలు, శతాబ్దాల క్రితం, దశాబ్దాల క్రితం ఉన్నటువంటి దేవాలయాలను విచ్చలవిడిగా విచక్షణారహితంగా కూల్చేశారు. కూల్చేసి దానిలో విగ్రహాలను గోనె సంచుల్లో చుట్టి మున్సిపాలిటీ చెత్త వేసుకునేటటువంటి వ్యానుల్లో తరలించినటువంటి ప్రభుత్వం ఇది. అలాంటి ప్రభుత్వం ఇన్ని పాపాలు చేసినటువంటి ప్రభుత్వం. అంతేకాదు, కృష్ణానది ఒక పవిత్రమైనటువంటి నది. ఆ పవిత్రమైనటువంటి కృష్ణానదిలో ఇసుక నదీ గర్భాన్ని చీల్చి గుంటలు పెట్టి అమ్మేసుకున్నారు. లక్షలాది కోట్లాది రూపాయలు సంపాదించుకున్నారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి ముఠా కలిసి. ఆ నదీ గర్భంలో ఏర్పడినటువంటి గుంటల వలనే మొన్న అక్కడ 5 చనిపోయినటువంటి సంఘటన మనం చూశాం. ఈ రకంగా ఒక మాఫియా, ఇసుక మాఫియాను తయారు చేసి నదినంతా సర్వనాశనం చేసి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా జరిగిందని ఉపన్యాసాలు చెబుతుంటే, పత్రికలు రాస్తుంటే
చెవుల్లో పువ్వులు పెట్టుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం వినవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. నేను ఒక్కటే మనవి చేస్తున్నా, ఈ 12 రోజుల పాటు జరిగినటువంటి కృష్ణా నదీ పుష్కరాలను చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అపవిత్రం చేసింది. దీనిలో ఏ విధమైనటువంటి సందేహం లేదు. ఎందుకనంటే నిజంగా హైందవ సాంప్రదాయం మీద నమ్మకం, విశ్వాసం, చిత్తశుద్ధి ఉంటే ఏం చేస్తారు? హైందవ సాంప్రదాయం ప్రకారం పుష్కర స్థానాన్ని ఏ విధంగా ఆచరిస్తారు? పంచికట్టు కట్టుకొని, ఉత్తరీయం మెడలో వేసుకొని 3 సార్లు మునిగి కృష్ణానదిలో పుష్కర స్థానాన్ని ఆచరిస్తారు. చంద్రబాబు నాయుడు గారు ప్యాంటు షర్టు తీయరు. అవసరమైతే బూట్లు కూడా వేసుకొని కృష్ణానదిలో దిగి స్నానం చేసేటటువంటి చంద్రబాబు నాయుడు గారు, మీకు హైందవ సంస్కృతి మీద, పుష్కరాల మీద మీకు అసలు చిత్తశుద్ధి కానీ పవిత్ర భావం కానీ ఉంటే దయచేసి ఇలా చేసి ఉండేవారు కాదనేది నా అభిప్రాయం. ఇలాంటి పద్ధతులన్నీ ఆచరించారు. పైగా పుష్కరాలకు వచ్చినటువంటి ప్రజానీకాన్ని 12 రోజుల పాటు సాయంత్రం ఉపన్యాసం. ఎలా ఈ ఉపన్యాసం? వచ్చిన జనాన్ని అందరినీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉపన్యసించే సమయానికి ట్రాన్స్పోర్ట్ ఆపేస్తారు. ట్రాన్స్పోర్ట్ ఉంటే వాళ్ళు వెళ్ళిపోతారని ట్రాన్స్పోర్ట్ ఆపేస్తారు. చుట్టూరా గేట్లు వేస్తారు. పోలీసు వారు ముఖ్యమంత్రి గారు వస్తారు, ఇప్పుడు మీకు ఉపన్యాసం చెప్తారు, మీరు కూర్చోవాలని వారికి చెప్తారు. వీళ్ళందరినీ నిర్బంధిస్తారు. ఇక నిర్బంధించిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వస్తారు. వచ్చి సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం ముఖ్యమంత్రి గారు చేస్తారు. ఏ ఉపన్యాసం చేస్తారు? పోనీ ముఖ్యమంత్రి గారు హైందవ సాంప్రదాయం గురించి ఏదైనా మంచి మాటలు చెప్తారా? కృష్ణా పుష్కరాల గురించి ఏమైనా మంచి మాటలు చెప్తారా? పుష్కరుడి గురించి ఏమైనా మంచి మాటలు చెప్తారా? లేదా కృష్ణమ్మ నదీ తల్లి గురించి ఏమైనా మంచి మాటలు చెప్తారంటే అవి చెప్పరు. రాజకీయం గురించి చెప్తారు. పాపం కృష్ణా పుష్కరాల్లో స్నానం చేద్దామని వచ్చేటటువంటి హైందవ సాంప్రదాయకులందరినీ కూడా పట్టి పీడించారే 12 రోజుల పాటు. ఆయన ఏం చెప్తారంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. జీడిపి రేటుని 15% పెంచేందుకు ప్రమాణం చేయమంటాడు. గుండె మీద చెయ్యి వేసుకొని, అది కూడా ఎడం వైపున ఉంటుందట ఆయన చెప్పాడు. కుడి చేత్తో గుండె మీద చెయ్యి వేసుకొని అక్కడికి వచ్చిన భక్తులందరినీ కూడా నిర్బంధించి హైందవ సాంప్రదాయం గురించి చెప్పకోకుండా జీడిపి రేటును 15% పెంచేందుకు మీరు సన్నద్ధులు కావాలని వారి చేత ప్రమాణం. జీడిపి రేట్నే కాదు, 2022 నాటికి దేశంలో నెంబర్ 1గా ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని, అమరావతి ప్రపంచంలోనే టాపెస్ట్ సిటీగా తీర్చిదిద్దుతామని, అమరావతిలో ఒలింపిక్స్ నిర్మాణం జరుగుతుందని, అది కూడా జరుపుతామని, ఇవన్నీ చేయాల్సింది వాళ్ళేదో పాపం భక్తి శ్రద్ధలతో వచ్చి అక్కడ పుణ్యస్థానం ఆచరించి దేవుడికి నమస్కారం పెట్టుకు వెళదామనుకుంటే వాళ్ళందరినీ నిర్బంధించి ఏవేవేవో చెప్పేటటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు మీరు చేస్తున్నారంటే ఏమైంది నాకు అర్థం కాల. చంద్రబాబు నాయుడు గారు పోనీ భక్తిభావంతో ఏదైనా చెప్తే బాగుండును, ఇవన్నీ చెప్పి ప్రచారం చేసుకోవాలనేటువంటి తాపత్రయం ఎందుకు కలిగింది మీకు చంద్రబాబు నాయుడు గారు? మీరు బాగా డౌన్ అయిపోతున్నాం అనేటువంటి భావన మీలో ఏమైనా ఉన్నదా? వాళ్ళందరికీ ఈ రకమైనటువంటి బాధలు చెప్పేటటువంటి పరిస్థితి మీరు సరైనటువంటి పద్ధతి కాదు అనేది మీరు గ్రహించలేకపోతున్నారు. నిజంగా చేయాల్సింది ఎవరు? ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణం చేయాలి. ఏమని? అయ్యా నేను ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తాను, ఈ రాష్ట్రంలో స్విచ్ ఛాలెంజ్ విధానంలో ఏ విధమైనటువంటి అవకతవకలు లేకోకుండా, డబ్బుకు కక్కుర్తి పడకోకుండా కృష్ణమ్మ నది మీద ఒట్టు వేసి చెబుతున్నాను, అన్యాయానికి అక్రమాలకి పాల్పడను, నా కుమారుడి మీద ప్రేమతో దోచుకోను అని చెప్పవలసినటువంటి ముఖ్యమంత్రి గారు వచ్చిన భక్తుల చేత ప్రమాణ స్వీకారం చేయించేటటువంటి కార్యక్రమంలో పడిపోయి అవన్నీ ఆయనకు ఉన్నాయి కదా భజన చేసే ఛానల్స్, అవి చూపిస్తా లైవ్లో. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, మీరు కాబట్టి ప్యాంటు షర్టుతో స్నానం చేసి బూట్లతో స్నానం చేసినా ఎవరు మాట్లాడలేదు, కానీ అది ఇంకెవరైనా చేసి ఉంటే మీరు కానీ మీ మీడియా కానీ ఉతికి పారేసేవాళ్ళు కదా. చూపించింది ఎన్నిసార్లు చూపించేవాళ్ళు, కానీ మీకు మాత్రం అవేమీ వర్తించవు. ఇలాంటి ప్రమాదకరమైనటువంటి ధోరణిలోకి మీరు తీసుకువెళ్ళేటటువంటి పరిస్థితి మీరు చేశారు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, నిజంగా మీకు హైందవ సంస్కృతి మీద, దైవం మీద, పురాణాల మీద, నదుల మీద విశ్వాసం ఉంటే ఈ 12 రోజుల పాటు
మీరు చేయవలసింది ఏమిటి? మంచి వారి చేత తెలుగు రాష్ట్రాల నుంచి నాకు తెలిసినంత వరకు చాతుర్మాస దీక్షలు ఆచరిస్తూ 9 మంది పీఠాధిపతులు కృష్ణా నదీ తీరంలోకి వచ్చి నివాసం ఉన్నారు. ఇప్పుడు వారందరినీ పిలిచి, వాళ్ళు ఎవరున్నారు? కంచి స్వామి గారు ఉన్నారు, శ్రీ జయేంద్ర సరస్వతి గారు, అలాగే కుర్తాలం పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతి గారు ఉన్నారు. గన్నవరంలో 100 సంవత్సరాల పీఠం ఉన్నది, దానికి సంబంధించిన శ్రీ సత్యానంద స్వామి వారు ఉన్నారు. సీతానగరంలో చినజీర స్వామి వారు ఉన్నారు. ఇలాంటి చాలా ప్రముఖులు. ఎందుకు చెప్తున్నానంటే, వారు తమ జీవితాలను మత విశ్వాసాల కోసం, హైందవ సాంప్రదాయం కోసం జీవితాలను త్యజించి సన్యాసం తీసుకొని భక్తిభావంతో పెరుగుతున్నటువంటి మహానుభావులు కూతవేటు దూరంలో ఉంటే వారిని పిలిచి గొప్పటి ఉపన్యాసాలు చెప్పించవలసినటువంటి చంద్రబాబు నాయుడు గారు, మీరు ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పి పుష్కరాలు బ్రహ్మాండంగా జరిగిపోయినాయి. ఏం జరిగిపోయినాయి పుష్కరాలు? రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కరాలు చేస్తాడా అని అడుగుతా ఉన్నా. రాష్ట్ర ముఖ్యమంత్రి చేయవలసింది పుష్కరాలకు వస్తున్నటువంటి వారికి కనీస అవసరాలను, వారికి ఇబ్బందులు లేకుండా చూడవలసినటువంటి వ్యక్తి అసలు పుష్కరాలు చేయటం కోసమే, గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు చేయటం కోసమే ఈ ముఖ్యమంత్రి అయ్యాడట. ఇంక రెండో పనే లేదు. నేను అడుగుతా ఉన్నా, గోదావరి కృష్ణా పుష్కరాల్లో ముఖ్యంగా ఎలాంటి నీళ్ళు వచ్చాయండి? 3 నిమిషాల కన్నా ఎక్కువ సేపు స్నానం చేస్తే మీకు రోగాలు వస్తాయని ఈనాడు పత్రికలో చూశాను నేను. కలుషితమైనటువంటి నీరు ఉన్నది అంటే, కలుషితమైనటువంటి నీరులో స్నానం చేసేటటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిని చంద్రబాబు నాయుడు గారు కల్పించారని ఇక్కడ చెప్పక తప్పదు. మీరు ఎగువ రాష్ట్రాలతో మాట్లాడి నీరుని ప్రవహింపచేసే విధంగా చేసుంటే మంచినీళ్ళలో స్నానం చేసేవాళ్ళు కదా. కలుషితమైనటువంటి నీరు ఊరిన దార వస్తుంటే దారిలో చేశారు. నేనైతే మా స్వగ్రామైనటువంటి పెరుమూడు వెళితే పెరుమూడులో కృష్ణానది లేదు, బ్యాక్ వాటర్, ఉప్పు, సెలినిటీ 30% సెలినిటీ ఉన్న చోట పుష్కర స్నానం చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. పైనుంచి నీరు వదిలేటటువంటి కార్యక్రమం చేసేటటువంటి భాగస్వాములు మీరు అవ్వకోకుండా నీళ్లు లేవు. నేను అడుగుతా ఉన్నా, కృష్ణానదిలో నీళ్ళు లేవు, పక్కనే కృష్ణా డెల్టా ఎండలకు మలమల మాడిపోతుంది. దాని గురించి పట్టించుకున్నది 12 రోజులు, పొద్దున్నే ఉపన్యాసం, సాయంత్రం ఉపన్యాసం, మధ్యాహ్నం ఉపన్యాసం. ఈ ఉపన్యాసాలు తప్ప రైతులు ఏ విధంగా బాధపడుతున్నారో వాటి గురించి కూడా పట్టించుకోనటువంటి పరిస్థితిలో మీరున్నారు. నేను అడుగుతా ఉన్నా, చిత్తశుద్ధి లేని శివపూజ, చిత్తశుద్ధి లేనిటువంటి కార్యక్రమాలు చేయబట్టే ఈ రాష్ట్రానికి ఈ అరిష్టం ఏర్పడింది. చిత్తశుద్ధితో కృష్ణా నదిలో పుష్కర ఘాట్స్లో న్యాయంగా, ధర్మంగా, డబ్బు తినకుండా మీరు చేసి ఉన్నట్టయితే చాలా పవిత్రంగా భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించేవాడు. వర్షాలు లేవు, 30 రోజుల నుంచి వర్షాలు లేక మలమల మాడిపోతున్నాయి పంటలు. మీరు చేసిన పాపానికి రాష్ట్ర ప్రజలు అనుభవించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది. నేను ఒకటే మనవి చేస్తున్న, పాలకులు తప్పు చేస్తే ఇలాంటి కార్యక్రమంలో ప్రజలు, భగవంతుడు క్షమించడు. ఊరికినే ఆర్భాటాలు చెప్పుకోవడం కాదు, ఉపన్యాసాలు చెప్పడం కాదు, పుష్కరాల వ్యవహారంలో మీరంతా స్వార్థపూరితంగా వ్యవహరించారు. కోట్లాది రూపాయలు, లక్షలాది రూపాయలు కాజేసి మీ తాబేదారులకు పంచిపెట్టుకున్నారు. ఎన్నికల ప్రచారాల్లాగా ఎక్కడ చూసినా ఫ్లెక్స్లే. ఏం ఫ్లెక్స్లు నాకు అర్థం కాల. నదికి వెళ్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఫ్లెక్స్, వరుసే కొన్ని 100 ఫ్లెక్స్లు పెట్టుకున్నారు. ఏమిటిది? ఎలక్షన్ వచ్చేసిందిలాగా అనిపిస్తా ఉన్నది. ఈ విధమైనటువంటి ప్రచార ఆర్భాటాలకు మాత్రమే కృష్ణా పుష్కరాలను ఉపయోగించుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు మీరు పాపం చేశారు, అనుభవించక తప్పదు. వర్షాలు లేవు, పడే అవకాశం కనపడడం లేదు, పంటలు పండటం లేదు, కరువు వస్తుంది, నదుల్లో నీళ్లు లేవు, ఉన్న నీళ్ళేమో కలుషితమైపోయాయి. ఇంతకన్నా ఏం కావాలి? గత సంవత్సరం లేదు, ఈ సంవత్సరం లేదు, పంటలు, వర్షాలు లేవు. నేను అడుగుతా ఉన్నా, మాకు నారాయణ సార్ కుడి కెనాల్లో పంటలు వేసుకోమన్నారు, వరి వేయడానికి వీల్లేదని డిక్లేర్ చేసింది గవర్నమెంట్. ఇవాళ డెల్టాలో పంటలు ఎండిపోతున్నాయి, వర్షాభావ పరిస్థితి. వర్షుడు నీ పక్కన లేడు, నువ్వు చేసే పాపాల వల్లే ఈ వర్షం కురవడం లేదనేటువంటి భావన ఏర్పడింది. ఆధ్యాత్మిక విషయాలను ఆధ్యాత్మిక ప్రముఖులకు వదిలేయాలి తప్ప ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు మేము కూడా ఆధ్యాత్మిక విషయాల్లో మేము ఉద్బోధనలు చేస్తామంటే సాధ్యం కాదు. దేనివారు దానికి ఉంటారు. ముఖ్యమంత్రి పని చేయాలి, కుక్క పని చేయాలి, గాడిద పని చేయాలి.
ఈకోలి బ్యాక్టీరియా ఉందని మీరు వైఎస్ఆర్సీపీ దుష్ప్రచారం చేసిందని చెప్పి మొన్న ఆయన ప్రెస్ మీట్లో కూడా అన్నారు. ఈనాడులో రాశారు. మరి ఈనాడు సంగతి ఏమంటారు? ఈనాడులో చూపించమంటారా? ఇందాక అక్కడ పెట్టించండి. ఈనాడులో ఈకోలి బ్యాక్టీరియా ఉంది అని ఈనాడులో ప్రముఖంగా రాశారు. మరి చంద్రబాబు నాయుడు గారు రాయమంటే రాశారా, జగన్మోహన్ రెడ్డి గారు రాయమంటే రాశారు? ఈనాడులో చెప్పమని నాకు. ఈనాడు వాళ్ళు ఎంక్వైరీ చేసి రాశారు నేను అనుకుంటున్నా. 3 నిమిషాల కన్నా ఎక్కువ చేస్తే మీకు ప్రమాదం, ఆరోగ్యం దెబ్బతిద్ది, రోగాలు వస్తాయని, ఈకోలి బ్యాక్టీరియా ఉందని ఈనాడులో రాశారు. అది కూడా మేమే ప్రచారం చేశామంటే ఇంక చేసేది ఏముంది? ఏం చేసినా మేమే ప్రచారం చేసినట్ట. ఓకే, చూద్దాం. కోర్టు తీర్పు ఇంకా రాలేదు. స్విచ్ ఛాలెంజ్ మీద ఆదిత్య కన్స్ట్రక్షన్స్ వారు కోర్టుకు వెళ్ళారు. నిన్న ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. ఆర్గ్యుమెంట్స్ మీద ఎల్లుండే ఎప్పుడు ఆర్డర్ వస్తుంది, ఆర్డర్ వచ్చిన తర్వాత మాట్లాడదాం. తొందరపడి ఒక కోయిల ముందే కూసిందని ఇప్పుడు మాట్లాడడం న్యాయ వ్యవస్థకు సంబంధించిన విషయాల్లో సమంజసం కాదని నా అభిప్రాయం. ఎవరు మాట్లాడటం అనవసరం. వస్తుంది కదా ఎల్లుండి. థ్యాంక్ యూ.